మీ జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఎంత ప్రయత్నించినా కంట్రోల్ అవ్వట్లేదా? అయితే ఈరోజు నేను చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ మీకు వారం రోజుల్లోనే స్పష్టమైన మార్పు చూపిస్తుంది. ఖరీదైన ట్రీట్మెంట్స్ అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఎలా అంటే? ఇప్పుడే చూద్దాం. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు: పోషకాహార లోపం, ప్రోటీన్, ఐరన్ తక్కువగా ఉండటం, స్ట్రెస్ మరియు నిద్రలేమి, హార్మోనల్ మార్పులు, కెమికల్ షాంపూల ఎక్కువగా వాడటం, నీటి మార్పులు, హార్డ్ వాటర్. వారం రోజుల్లో ఫలితమిచ్చే హోమ్ రెమెడీ. అవసరమైన పదార్థాలు: కొబ్బరి నూనె 2 స్పూన్లు, ఆముదం నూనె క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్, ఉసిరి పొడి ఆమ్లా పౌడర్ 1 స్పూన్, మెంతులు 1 స్పూన్ రాత్రి నానపెట్టినవి. తయారీ విధానం: మెంతులను మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి నూనె ప్లస్ ఆముదం నూనె కలపాలి. అందులో ఉసిరి పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా మెంతి పేస్ట్ వేసి మిశ్రమం తయారు చేసుకోవాలి. వాడే విధానం: ఈ మిశ్రమాన్ని జుట్టు వేళ్లకు, స్కాల్ప్కు బాగా రాసుకోవాలి. 5-10 నిమిషాలు మసాజ్ చెయ్యాలి. 1 గంట తర్వాత మైల్డ్ షాంపూతో కడుక్కోవాలి. వారంలో 3 సార్లు చెయ్యాలి. 7 రోజుల్లో మీరు గమనించే మార్పులి: జుట్టు రాలడం తగ్గుతుంది, హెయిర్ రూట్స్ బలంగా మారతాయి, కొత్త జుట్టు మొలకలు ప్రారంభమవుతాయి, జుట్టు మెత్తగా మరియు మెరిసేలా మారుతుంది. అదనపు సూచనలు: రోజుకు 1 గుడ్డు లేదా పప్పులు తినండి ప్రోటీన్ కోసం. పాలకూర, బీట్రూట్ లాంటి ఐరన్ ఫుడ్స్ తీసుకోండి. రోజుకు కనీసం 3 లీటర్లు నీరు తాగండి. స్ట్రెస్ తగ్గించడానికి యోగా, ధ్యానం చెయ్యండి. జాగ్రత్త: సమస్య ఎక్కువగా ఉంటే లేదా 1 నెలలో మార్పు లేకపోతే డాక్టర్ను సంప్రదించండి. కెమికల్ ట్రీట్మెంట్స్ తగ్గించండి. ఇలా ఈ సింపుల్ చిట్కాను క్రమంగా పాటిస్తే మీ జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా, దట్టంగా మారుతుంది. సహజమైన మార్గం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సూ ఉండవు. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే తప్పకుండా లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.